అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శిరోమణి అకాలీదళ అధ్యక్షుడు పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్పై దాడి జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారా సమీపంలో అటాక్ జరిగింది. పదునైన కత్తులతో సుఖ్బీర్ సింగ్ పై దాడి చేశారు దుండగులు. బాదల్కు కుడి చేయి, భుజంపై గాయాలైనట్లుగా తెలుస్తోంది. అడ్డుకోపోయిన బాదల్ సెక్యూరిటీ ఆఫీసర్ పై కూడా దాడి చేశారు దుండగులు. ఇరువురిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే మహారాష్ట్రలోని ప్రసిద్ధ సిక్కు పుణ్యక్షేత్రం నాందేడ్ హజూర్ సాహిబ్ గురుద్వారా దర్శనార్థం సుఖ్బీర్ సింగ్ బాదల్ అక్కడికి వెళ్లారు. గురుద్వారా సమీపంలోని ప్రార్థనలు ముగించుకొని బయటకు వస్తున్న సమయంలో ఈ అనుకోని ప్రమాదం అయితే జరిగింది. కొందరు అపరిచిత వ్యక్తులు తీవ్రమైనటువంటి పదునైన ఆయుధాలతో ఒక్కసారిగా బాదల్పైకి దూసుకొచ్చారు. ఈ హఠాత్ పరిణామంతో బాదల్కు కుడి చేయి, భుజం భాగంలో పదునైనటువంటి గాయాలైతే అయ్యాయి. బాదల్ను కాపాడేందుకు ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ వెంటనే అడ్డుపడ్డారు. ఈ క్రమంలో ఆ భద్రతాధికారిపై కూడా దుండగులు దాడి చేయడంతో ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డారు. రైట్, ఈ దాడి ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ ఘటనకు సంబంధించి అంటే ప్రముఖ సిక్కు క్షేత్రమైనటువంటి ఆలయంలో దర్శనానికి వెళ్ళి బయటకు వస్తున్నటువంటి సమయంలో దుండగులు దాడి చేసినటువంటి పరిస్థితి, అంటే ఎవరనేది ప్రాథమికంగా పోలీసులు ఏమైనా నిర్ధారించారా? ఆ దాడికి సంబంధించి కావచ్చు, ఎవరైతే ఆ దుండగులు ఉన్నారో వారికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ చెప్తున్నారా పోలీస్? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఇక్కడ మామూలుగా అంటే ఇప్పుడు సాధారణంగా అకాలీదళ్ అంటే పంజాబ్ సిక్కుల్లో మంచి పేరు ఉంటుంది. అలాగే ముఖ్యంగా బాదల్ కుటుంబానికి సంబంధించి మనం మంచి ఆదరణ చూస్తూ ఉంటాం. అయితే తాజాగా జరిగినటువంటి పరిణామం ప్రకారం కనుక చూస్తే మాత్రం కొంత ఆందోళన కలిగించేటువంటి అంశంగా మనం చూడొచ్చు. అకాలీదళ్ అధినేత పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి సుఖ్బీర్ సింగ్ బాదల్ మహారాష్ట్రలోని నాందేడ్ లో ఒక గురుద్వారకు వెళ్ళినటువంటి సందర్భంగా శ్రీ హుజూర్ అజ్బల్సర్ సాహిబ్ అనేటువంటి సాహిబ్ ను సందర్శించగా, గురుద్వారాను సందర్శించగా ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి కాసేపటికి, సందర్శన తర్వాత బయటకు వచ్చినటువంటి కాసేపటికి దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. మనకు జాతీయ మీడియా కథనాల ప్రకారం అందుతున్నటువంటి సమాచారం ఏంటి అని అంటే, ఒక సిక్ తన వద్ద ఉన్నటువంటి అంటే సిక్కులు తమ వద్ద కిర్పాన్ అనేటువంటి ఒక కత్తిని ధరిస్తూ ఉంటారు. కాబట్టి దాంతోనే ముఖ్యంగా ఈ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. అలాగే దాడి చేసేటువంటి సమయంలో ఏకంగా పొట్టలో పొడిచేందుకు ప్రయత్నం చేశాడు అతను. ఆ సమయంలో బాదల్ను రక్షించడానికి అతను భద్రతా సిబ్బంది కొంత తీవ్రంగానే శ్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే బాదల్ భద్రతా సిబ్బంది కూడా తీవ్రంగా గాయాలైనట్టుగా కూడా మనకి జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ దాడిలో బాదల్ డ్రైవర్ కూడా గాయపడ్డాడు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక దాడి జరిగిన తర్వాత వెంటనే అక్కడ ఎక్కువసేపు ఉండకుండా మొత్తం ఆయన భార్య కానీ వీళ్ళందరూ కూడా, అలాగే ఆయన భార్య హర్సిమ్రత్ కౌర్ అలాగే మరికొంతమంది సిబ్బంది కూడా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే అతను అదుపులోకి తీసుకుని అంటే గాయానికి సంబంధించినటువంటి చికిత్సను మీతో బాధలకు అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కారణం ఏంటి అనే దానికి సంబంధించి స్పష్టంగా తెలియనప్పటికీ కూడా అతను అంటే మొత్తం కూడా దాడి చేసినటువంటి వ్యక్తి ఒక వాలంటీర్ అని కూడా చెప్తున్నారు, అక్కడ గురుద్వారాలో పనిచేసేటువంటి వ్యక్తి. అలాగే అతను గత 2 ఏళ్లుగా కూడా నాందేడ్ లోనే నివసిస్తున్నాడు. ప్రస్తుతం అతను ఎవరు ఏంటనే దానికి సంబంధించి మేము మొత్తం కూడా వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అంటూ కూడా అక్కడ స్థానిక ఎస్పీ చెప్పడం జరిగింది. ఎస్, అంటే ఒక రాజకీయ పరమైనటువంటి దాడిగానే దీన్ని చూస్తున్నామని కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు చెప్తున్నటువంటి అంశం ఏంటి? వారిని ఏమైనా పట్టుకున్నారా అనేది కూడా ప్రధానంగా చర్చనీయాంశం కదా. అంటే ఏ మోటివ్తో వారు దాడి చేశారనే దానికి సంబంధించి పర్టికులర్గా అంటే వాళ్ళు ముందుగానే సుఖ్బీర్ సింగ్ బాదల్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది వారికి తెలుసు. పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినటువంటి దాడిగా కూడా దీన్ని అభివర్ణిస్తున్నారు కదా. ఏంటి దానికి సంబంధించి? అంటే సుఖ్బీర్ సింగ్ బాదల్ మీద దాడి జరగడం ఇది మొదటిసారి కాదు. అంటే అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయం ఏదైతే ఉందో, గోల్డెన్ టెంపుల్ ఏదైతే ఉందో, అక్కడ ప్రవేశ ద్వారం వద్ద కూడా ఆయన కొంత తపస్సు చేసేటువంటి సమయంలో కూడా హత్యాయత్నం జరిగింది అప్పట్లో. ఇది కూడా అప్పట్లో సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం అంటే 2007 నుంచి 2017 వరకు కూడా ఆయన చేసినటువంటి తప్పులకు సంబంధించి కొంత సిక్కులకు అన్యాయం చేశారు. ముఖ్యంగా అకల్ తఖ్త్ విషయంలో ఆయన నిర్వహించినటువంటి కార్యక్రమాలు కానీ, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి వివాదం అవుతూ వస్తున్నాయి అనేటువంటిది కూడా ప్రధానంగా వినపడుతున్నటువంటి మాట. అంటే ఈయన సిక్కులకే అంటే సిక్కు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి సిక్కులకు టార్గెట్ కావడం అనేది వివాదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రస్తుతానికి అయితే పరిస్థితి అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎటువంటి ఆందోళన అవసరం లేదు. ప్రస్తుతానికి ఆయన చేతికి కూడా కుట్లు వేశారు అనేటువంటి చెప్తున్నారు.
అయితే అటు అకాలీదళ్ మాత్రం ఎక్కడా కూడా దీనికి సంబంధించి రాజకీయ పరమైనటువంటి విమర్శలు మాత్రం ఇప్పటి వరకు చేయలేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద ఈ దాడికి సంబంధించి కేవలం ఒక శాంతి భద్రతల సమస్య మాత్రమే కాకుండా దీని వెనుక కొన్ని రాజకీయ మతపరమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయనేటువంటి సమాచారం అయితే అందుతుంది. పంజాబ్లో సుఖ్బీర్ సింగ్ బాదల్ అలాగే అకాలీదళ్ ప్రస్తుతం తీవ్ర రాజకీయ సవాళ్ళను అయితే ఎదుర్కొంటున్నాయి. ఇటీవలి కాలంలో సిక్కు మతపరమైనటువంటి విషయాల్లో అకాళీ తక్ అంటే సిక్కుల అత్యున్నత పీఠం బాదల్పై కొన్ని కఠిన నిర్ణయాలు అయితే తీసుకోవడం, అలాగే ఆయన ప్రాయశ్చిత చర్యలు చేపట్టడం కూడా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. నాందేడ్ గురుద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులకు అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం. అలాంటి ఆధ్యాత్మిక ప్రదేశం వద్ద ప్రముఖ రాజకీయ నాయకుడిపై కత్తులతో దాడి జరగడం భద్రతా వైఫల్యాన్ని అయితే ఎత్తి చూపుతోంది. పోలీసులు ఈ అంశానికి సంబంధించి విచారణ అయితే చేపట్టారు. దీని వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు, ఎవరు ఈ దాడికి ప్లాన్ చేశారనేటువంటి కోణంలో కూడా విచారణ చేపట్టారు అధికారులు.